Bude, Rian sih. Hello all, welcome back to Divi's World YouTube channel and welcome back to one more vlog. Today's video వచ్చేసి తొలి ఏకాదశి మేము ఎలా జరుపుకున్నాము అనేది. ఈ రోజు మా బేబీ 6th month వ్యాక్సినేషన్ డే. సో లెట్స్ గెట్ దిస్ vlog started. ఈ రోజు దివ్యాంశిని కొంచెం ఎర్లీగానే లేపేసాము, ఎందుకంటే టెంపుల్ కి వెళ్ళాలని చెప్పి. అసలే తొలి ఏకాదశి సాటర్డే కూడా వచ్చింది కాబట్టి నార్మల్ గానే ఇక్కడ చాలా సాటర్డే రష్ ఉంటది. మాకు టెంపుల్ చాలా దగ్గర, ఒక 2 kilometers, కాకపోతే రష్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ సాటర్డేస్. అందులోనూ ఈ రోజు తొలి ఏకాదశి కాబట్టి ఇంకా ఎక్కువ ఉంది. సో మార్నింగ్ 6:45 కల్లా బేబీని లేపేసాం మేము. కాసేపు వాళ్ళ డాడీతో ఆడుకుంది చాలా సేపు వరకు. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇంకా బేబీకి స్నానం చేయించేసామండి, నలుగు పెట్టేసి ఇంకా స్నానం చేయించేసాం. మేము బలవంతంగా లేపాం కానీ పాపం చాలా నిద్ర వస్తుంది ఆమెకి. ఇంకా స్నానం అనేది చేయించగానే కాసేపు అలా అలా ఆడి మళ్ళీ ఒక 15 నిమిషాలు మళ్ళీ నిద్రపోయింది. ఇంకా సో తను పడుకుంది కదా అని మిగిలిన పనులన్నీ మేము ఇంకా చేసేసుకున్నాము. తర్వాత బేబీ పడుకుందండి. సో మేము ఇంకా ప్రసాదం మా మమ్మీ చేస్తుంది, సో నేను అది కూడా షూట్ చేశాను. ఈ ప్రసాదం గురించి నేను లాస్ట్ లో మళ్ళీ చెప్తాను, అసలు ఏం జరిగింది అనేది, నాకు ఎలా మనసుకు అనిపించింది అనేది కూడా చెప్తాను. మళ్ళీ కొత్త డ్రెస్ దివ్యాంశికి. అబ్బో సిగ్గు పడుతున్నావా? మంజక్క తెచ్చింది కదమ్మా ఈ డ్రెస్ నీకు. స్కర్ట్ తెచ్చింది మంజక్క. సో ఇంకా ప్రసాదము మేము దేవుణ్ణి అంతా సర్దుకునే లోపల పాప లెగిసిపోయిందండి. ఇంకా సో పాపను కూడా రెడీ చేసేసి. దివ్యాంశి నీకు స్కర్టా? నీకు స్కర్ట్ ఈరోజు. పాప చాలా క్యూట్ గా అనిపించిందండి. ఆ స్కర్ట్ లో క్లిప్స్ చిన్న చిన్నగా యాడ్ చేశాను. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి.
ఇంకా తను పడుకుంది కాబట్టి పూజ అనేది నేను ఇంకా స్టార్ట్ చేసేసుకున్నానండి, పూజ మొత్తం. మేము తొలి ఏకాదశి రోజు ఖచ్చితంగా పేలాల పిండి అనేది తింటామండి, ఎవ్రీ ఇయర్. సో హైదరాబాద్ లో ఉండదు అనుకున్నాము, కానీ దొరికింది మాకు. మా డాడీ చాలా షాప్స్ తిరిగి తిరిగి తెచ్చారు. పేలాల పిండి అనేది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన నైవేద్యం అండి. ఖచ్చితంగా తొలి ఏకాదశి రోజు అది పెడతారు. స్వామివారికి చాలా ప్రీతికరమైనది అది. వన్స్ పూజ అంతా కంప్లీట్ అయ్యాక అందరం రెడీ అయ్యి గుడికి స్టార్ట్ అయ్యాము. పాప పడుకునే ఉంది, కానీ కార్ ఎక్కాక లేసి ఇంకా ఎంజాయ్ చేస్తున్నామే చూడటం కట్ట. దివ్యాంశి అసలు నైట్ అసలు పడుకోవట్లేదు, ఎంత ట్రై చేస్తున్న నైట్ అనేది, అరుస్తానే ఉంటుంది రాత్రులు. సో ఇంకా ఆమె నిద్ర సరిపోవట్లేదు. పొద్దున్నేమో రోజు 10ంటికి లెగుస్తుంది. మా కారులో దేవుడికి కూడా పువ్వులు పెట్టేసి ఇంకా స్టార్ట్ అయ్యాము మేము. అసలు చెప్పాలంటే గుడిలో చాలా అంటే చాలా రష్ ఉంది. అసలు ఆ దర్శనం అనేది అవుతుందా అవ్వదా అనుకున్నాము, చిన్ని బేబీ కదా. ఆల్మోస్ట్ ఒక 2 hours అలా పట్టేలా ఉంది ఆ క్యూ చూస్తే. కానీ టికెట్ తీసుకున్నాం మేము, టికెట్ కూడా చాలా క్యూ ఉంది, గేట్ వరకు ఉంది క్యూ. కానీ అప్పుడు అక్కడ వాళ్ళకి చెప్పాము, ఇట్లా చిన్ని బేబీ 6 months బేబీ కొంచెం చూడండి పంపించండి అంటే దివ్యాంశి దైవాలు మమ్మల్ని పంపించారు. గోవింద గోవింద బుడ్డిగా గోవింద 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 వెంకటరమణ గోవింద గోవింద అనాథ రక్షక గోవింద గోవింద. ఎంత బాగున్నారు వెంకటరమణ గోవింద 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 గోవింద. అసలు ఎంత బాగా అలంకరించారోనండి అమ్మవారిని, అయ్యవారిని. ముందు మేము గోదా అమ్మవారిని దర్శించుకున్నాము, తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము, తర్వాత పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నాం. అసలు ముగ్గురు ఎంత అందంగా రెడీ చేశారో వాళ్ళని. మీకు వీడియో స్టార్టింగ్ ముందే ప్రసాదం చేస్తున్నప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, దీని గురించి అని చెప్పాను కదా, నా మనసుకు ఒక విషయం ఆనందం కలిగించిందని. మేము గుడికి వెళ్ళాము, స్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. అదే రవ్వ కేసరి ప్రసాదం స్వామివారి
నైవేద్యంగా పెట్టి అక్కడ పంచిపెడుతున్నారు. అంటే చక్కెర పొంగల్ పెట్టొచ్చు, లేదంటే వేరే స్వీట్ ఏదైనా పెట్టొచ్చు. కానీ అదే రవ్వ కేసరి, అదే రంగు, అదే ఆరెంజ్ కలర్ రంగు అనేది నా మనసుకు చాలా ఆనందం కలిగించింది. స్వామికి నా ప్రసాదం చేరింది అన్న భావన నాకు కలిగింది. అంటే మా ఇంట్లో ఎప్పుడు కలర్ అనేది మేము వెయ్యం ఎక్కువ. ఎప్పుడైనా ఒకసారి అదే యెల్లో కలర్ ఉంది, ఆరెంజ్ ఉంది. సో అదే ఆరెంజ్ కలర్ అయ్యేసరికి స్వామి నా ప్రసాదం స్వీకరించారు అన్నది నా మనసుకి అనిపించింది. మీరు అనుకోవచ్చు ఈ అమ్మాయి ఎందుకు ఇలా అంటుంది అని, కానీ నాకు ఆ నిమిషం చాలా ఆనందం అనిపించింది. మీకు షేర్ చేయాలనిపించి షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి నిదర్శనాలు నాకు బాబా గారితో ఎక్కువ జరుగుతాయి. ఇలా వెంకటేశ్వర స్వామితో కూడా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు హిమ్. సో దర్శనం అయ్యాక ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత పాపది వ్యాక్సినేషన్ ఇదే రోజు వేయించాలి. సో ఇంకా పాపకి కొంచెం పాలు పట్టించి ఇంకా పడుకోబెట్టేసాము. ఒక 1.5 hours 2 hours ఆల్మోస్ట్. ఇంకా ఆఫ్టర్నూన్ హాస్పిటల్ క్లోజింగ్ టైం 1/2 hour ముందు అప్పుడు తీసుకెళ్ళాము పాపని. నాకు డెలివరీ అయిన కానించి మాకు గైనకాలజిస్ట్ రిఫర్ చేశారు ఈ డాక్టర్ని. సో మేము అప్పటి నుంచి ఈ హాస్పిటలే వెళ్తున్నాము. ప్రైవేట్ వ్యాక్సినే వేపిస్తున్నాం పాపకి. ఎప్పుడు గవర్నమెంట్ వేయించలేదు. ఇప్పుడు వచ్చి జగదీష్ కూడా అసలు ఊరుకోడు. అంటే ఖచ్చితంగా ప్రైవేట్ లోనే వేపిద్దాము, ఇప్పుడు వచ్చి కొంచెం అంత బాగానే ఉంటుంది కదా అని. సో ఇంకా తీసుకొచ్చాము. పాపం ఏడ్చింది కాసేపు పాపం చేసినప్పుడు. మళ్ళీ ఇంకా తనకి తానే సర్దుకుని మళ్ళీ నిద్రపోయింది. ఏమైంది? ఇంకా పాప ఇంటికి వచ్చాక కొంచెం మిల్క్ పట్టించేసి పడుకుని పోయింది. That's for today's video, guys. If you love watching our videos, please like, share and subscribe to Divi's World YouTube channel. Bye for now.